హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ సంతోష్ లక్ష్మి. సో ప్రతిరోజు మనకు ఒక్కొక్క లైఫ్ లెసన్స్ నేర్చుకున్నట్టుంది, ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ మనకు లైఫ్లో అవసరము, కానీ కొన్ని మనము కనుమరుగైపోయినాయి. మనలో ఉన్నవి ఏమేమైతే మనము చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పినప్పుడు విన్నామో అవన్నీ మిస్ అయిపోయినాం. సో ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటున్నాం మూర్తి సార్ రూపంలో. సార్ చెప్తూ ఉంటే సో ఈరోజు మనకు అసోసియేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ అసోసియేషన్ అంటే మన చుట్టూ ఉన్న పీపుల్ ఎవరు ఉన్నారు, ఎవరితో తిరుగుతున్నాం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం కూడా స్కూల్లో పిల్లలకు పోయేప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చో, బాగా చదివే వాళ్ళతో తిరుగు అని చెప్తూ ఉంటాము. కానీ అదే లైఫ్ అయిపోయి ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయినాక మన గురించి మనము అవగతము చేసుకోవడం మర్చిపోయినామన్నమాట. సో ఈరోజు ఈ అసోసియేషన్లో నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ గుర్తు చేసుకున్నాను అనమాట. మా పేరెంట్స్ ఏం చెప్పారు ఇవన్నీ రీకలెక్ట్ చేసుకున్నాం. సో ఈరోజు అసోసియేషన్ల గురించి కూడా మనకు చెప్పినప్పుడు 80-20 రూల్ చెప్పారు. 80% పీపుల్ యావరేజ్గానే ఉంటారు, 20% పీపులే సక్సెస్ సాధించింటారు అని. దీనికి ఎగ్జాంపుల్గా మనకు కొన్ని చెప్పారు సార్. ఇదే ఆలోచిస్తే మనము పిల్లల్ని కార్పొరేట్ స్కూల్కి పంపించేప్పుడు ఒక్కొక్క బ్యాచ్ డివైడ్ చేస్తారు. ఐసీ బ్యాచ్ అని, ఈసీ బ్యాచ్ అని, ఇట్లా రకరకాల బ్యాచ్ డివైడ్ చేసి చదివే పిల్లల్ని ముందర పెట్టేస్తారు, యావరేజ్ పీపుల్ని మధ్యలో పెట్టేస్తారు, మరి పూర్గా ఉన్న వాళ్ళని ఇంకో సెక్షన్ డివైడ్ చేసేస్తారు. సో మనం కూడా ఎటువంటి అసోసియేషన్ ఉన్నాము అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. 80% అనేది యావరేజ్గానే ఉన్నారు, అంటే అక్కడ పూర్, మిడిల్ అంతే, అప్పర్ మిడిల్ ఇలాంటివన్నీ ఉండవు. 20% పీపులే సక్సెస్ సాధించి వాళ్ళు రిచ్గా ఉన్నారు. ఎగ్జాంపుల్గా మనకు అంబానీ గురించి చెప్పారు. ధీరుభాయ్ అంబానీ కూడా ఒక టీ తాగడానికి కూడా వెళ్ళేది ఒక ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద తాక్కోకుండా ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి తాగినారు. ఎందుకంటే అక్కడ వచ్చే పీపుల్ వాళ్ళ ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు, వింటే నేను కూడా సక్సెస్ సాధించవచ్చు అని. అంటే అప్పట్లో పెట్రోల్ బంక్లో పనిచేసేవారు ధీరుభాయ్ అంబానీ. 5 స్టార్ హోటల్లో తనకు టీ వాల్యూ ఎక్కువ ఉన్న రేటు అక్కడికి వెళ్ళి తాగేవారు. సో అట్లా వాళ్ళ ఆలోచనలు పంచుకున్నప్పుడే తను సక్సెస్ సాధించారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా మనకు కోడి పిల్లల గురించి చెప్పారనమాట. అక్కడ ఒక గుడ్డు వచ్చి పడినప్పుడు అది గద్ద పిల్ల ఎగరలేదు అంటే కనుక కోడి పిల్లలాగే చేస్తూ ఉంటుంది. ఓ రోజు దాని రేస్ పిల్లలు వచ్చినప్పుడు నువ్వు ఎగరగలుగుతావు అని చెప్పినప్పుడు ఎగిరింది. సో మనం కూడా మన అసోసియేషన్లో ఉన్నప్పుడు 80% పీపుల్తో మనం స్టీమ్ డీలర్స్ అంటామన్నమాట. అంటే మనలో పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఆ పొటెన్షియల్ని మనము వ్యక్తపరచుకోలేము. మనం ఒక లైఫ్లో ఫ్లోగా వెళ్ళిపోతూ ఉండి మనల్ని మనము మర్చిపోతున్నాం. దాన్ని వెలికి తీస్తున్నారు ఈరోజు మూర్తి సార్. చాలా థ్యాంక్ యూ, సూపర్ సార్. ఎందుకంటే కొన్ని విషయాలు మేము మర్చిపోయిన విషయాలు మీరు ఇలా ఈ రూపంలో తీస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్ మనకు ట్రూ రియల్ పొటెన్షియల్ ఉన్నా కూడా ఆ రియల్ పొటెన్షియల్ ఎవరు తీరు బయటికి. ఎంతసేపు నువ్వు అది చేయలేవులే, ఇది చేయలేవులే, మన చేత అవుతుందా, మన వల్ల అవుతుందా అనేవాళ్ళే, కానీ నువ్వు సాధించగలవని మనకు ప్రోత్సహించి చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకొకటి కూడా మనకు 3C రూల్ చెప్పారనమాట, సోక్రటీస్ రూల్. అంటే మనము ఎవరైనా ఒక విషయం చెప్పినది మంచిదా చెడ్డదా, నిజమా కాదా, ఇది ఉపయోగపడుతుందా లేదా అని మనం ఆలోచించినప్పుడు మనము వినాలన్నా వినకూడదా అని పక్కకు వచ్చేస్తాము. 2 వ్యక్తులు ఉన్నప్పుడు 3వ వ్యక్తి గురించి మాట్లాడకూడదు, అప్పుడు బయటకు వచ్చేసేయాలి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.